జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థి అయితే వాళ్ళకి కరెక్ట్ అనుకుంటున్నారు, ఎవరికి రేపు సీట్ కట్టబెట్టబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కొత్తగా 2008లో పునర్విభజన అయినప్పుడు 2009లో ఫస్ట్ ఎలక్షన్స్ నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. తర్వాత 2009 తర్వాత తెలంగాణ వచ్చిన సందర్భంలో మొదటిసారిగా టీడీపీ అభ్యర్థి ఇదే మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ పార్టీ నుండి గెలుపొందారు. అప్పుడు అక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏది కూడా గెలవలేకపోయింది. అంటే అక్కడ ఒక సామాజిక వర్గం పనిచేసిందని మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. 2014లో తెలంగాణ వైపు గాలి వీచినప్పటికీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అక్కడ గెలుపొందడం ఒక ఇంత తెలిసిపోతుంది మనకు, సామాజిక వర్గానికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అక్కడ అనేది. ఇంకా 2014 తర్వాత మనం అక్కడ చూసుకున్నట్లయితే 2018లో టీఆర్ఎస్ నుండి విష్ణువర్ధన్ రెడ్డి గారు నిలబడ్డారు అక్కడే. అంటే 2009లో నిలబడ్డ క్యాండిడేట్ అంటే మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే 2014లో గోపీనాథ్ గారు నిలబడితే కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి ఇదే బీఆర్ఎస్కి వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ గారు కూడా విజయం సాధించారు. పార్టీ మారినప్పటికీ వ్యక్తిగతంగా అతను చేసిన డెవలప్మెంటా, సామాజిక వర్గం నుంచి సేకరణల ఏదో ఒక రకంగా మాత్రం అక్కడ 2018లో కూడా గోపీనాథ్ గారు గెలిచారు. సరే, 2018లో కూడా మనం అనుకున్న తర్వాత 2023లో చూసుకున్నట్లయితే మళ్ళీ గోపీనాథ్ గారే గెలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. అంటే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ కండువ మీద గోపీనాథ్ గారు గెలిచారు, 2014లో టీడీపీ కండువ మీద. ఏదేమైనప్పటికీ కూడా 3 సార్లు ఒక విజయం సాధించినటువంటి ఒక వ్యక్తి మనం చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ. ఇక మనం ఈరోజు ఏదైతే మాగంటి సునీత గారు ఏదైతే ఉన్నారో వారి సతీమణిగా వారు ముందుకు రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతే అనుకుంటున్నామో నవీన్ యాదవ్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే, గతంలో మనం తీసుకున్నట్లయితే తను 2014లో ఎంఐఎం క్యాండిడేట్గా నిలబడ్డాడు. ఇదే నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబడితే 41,000 ఓట్లు వచ్చినాయి, అంటే 41,000 ఓట్స్. అదే క్యాండిడేట్ మళ్ళీ 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిల్చున్నారు. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 7,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తిగత ఇమేజ్కి ఒక పార్టీ ఇమేజ్కి మనం బేరీ చేసుకున్నట్లయితే మళ్ళీ 2023లో తను నిల్చోలేకపోయారు. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భం ఎందుకు ఈ టాపిక్ చెప్పాల్సి వస్తుందంటే, దాదాపు మనకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే 3,90,000 ఓట్లు ఉంటే 2,04,000 ఓట్లు పురుషుల ఓట్లుగా, 1,88,000 ఓట్లు మహిళా ఓట్లుగా మనం అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 2025 జనవరి లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 30%, దీంట్లో దాదాపు 3,90,000లో 30% ఓట్స్ ముస్లిమ్స్ ఓట్స్, మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. అంటే దాదాపు 90 నుంచి 1,00,000 ఓట్లు మైనారిటీ ఓట్లే ఉన్నాయి. 41,000 ఓట్లు ఇంతకుముందు మనం ఏదైతే 2018 నవీన్ యాదవ్ వరకు పడ్డాయని మనం ఏదైతే అనుకుంటున్నామో, అంటే 1,00,000 ఓట్లలో 40,000 ఓట్లు వాళ్ళు పార్టీని అంటే వ్యక్తిగతంగా కాకుండా పార్టీని చూసేశారు. ఈ రోజు ఆ పార్టీ నిలబడకుండా ఇప్పటిదాకా పెద్దలు చెప్తూ ఎంఐఎం అధినేత అదను వైఎస్ గారి దగ్గరికి పోయేసి ఆశీర్వాదం తీసుకున్న నవీన్ యాదవ్ గారు అంటున్నారు. సో అది కూడా ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ గారికి అది ఒక ప్లెచ్చింగ్ కావచ్చు, ఎందుకంటే పాత పరిచయాలు కావచ్చు, లేకపోతే అధికార పార్టీ పరిచయం కావచ్చు, ఒక అవకాశంగా ఒక బీసీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు బీసీ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు బీసీ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు బీసీ నడుస్తుంది. మనకు అసలు ఎక్కడ చూసినా కానీ బీసీ నినాదం ఒకటి, ఎవరు అవునన్నా కాదన్నా అదొక ప్లెస్సింగ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఇంకొక విషయం మనం తీసుకున్నట్లయితే, ఎక్కడైతే 6 డివిజన్లు అంటే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 పూర్తిగా నియోజకవర్గంలో 6 పూర్తిగా డివిజన్స్ ఉన్నప్పటికీ మిగిలిన పాక్షికంగా 3 డివిజన్స్ మాత్రము సగం మనకు జూబ్లీ హిల్స్కి వస్తుంది, సగం వేరే నియోజకవర్గాలకు పోతుంది. అందులో ఒకటి ఏదైతే బంజారా హిల్స్ కానీ సగం వస్తుంది, జూబ్లీ హిల్స్లో సగం ఓటర్స్, అదేవిధంగా ఫతేనగర్. ఇవి పాక్షికంగా ఇక్కడికి మనకు ప్రభావితం చేయగలుగుతున్నాయి. 6 అయితే ఏవైతున్నాయో ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, యూసుఫ్గూడ కానీ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్పేట్. దీంట్లో ఈ 6 డివిజన్స్లో కూడా గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 6కి 6 కూడా అంటే ఒకటి ఎంఐఎం షేక్పేట్ గెలిచింది, తర్వాత మిగిలిన 5 వన్ సైడ్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కాలక్రమేణా 3 మాత్రము కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు బలాబలాలు చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ సగం ఉంది, కాంగ్రెస్ సగం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎవరికి ప్రభావాలను చూపగలుగుతున్నారు అంటే, అక్కడ ఎప్పటికప్పుడు కూడా 2018 నుంచి మనం చరిత్ర తీసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణలు అంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా చూసుకుంటున్నాం. మీరు అన్నట్లు ఏదైతే 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐ
4 కలిపినప్పటికీ కూడా అక్కడికి ఓట్లు రాలేకపోయినాయి. అంటే మహాకూటమి ఏర్పడినప్పటికీ కూడా గెలవలేకపోయినారు. ఇంత ప్రయోగం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టలేని పరిస్థితిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే అధికారంలో లేదు, అప్పటికి 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేరు కనుక సరే వాళ్ళేది. కానీ ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 2023 తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అంటే 22 నెలల కాల వ్యవధిలో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంది? నిజంగా కూడా గెలవకపోయినా సరే పక్క పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కార్పొరేటర్లు ఇప్పుడు ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళకి ఒక బలంగా తయారవుతున్నారు. సో దాని వలన ముగ్గురు ఉండడం వలన అధికార పార్టీ రావడం ఒకటి, ముగ్గురు కార్పొరేటర్లుగా సపోర్ట్ చేయడం, రెండో విషయం బీసీ ఒకటి, ఇంకొకటి ఏంటంటే నవీన్ యాదవ్ గారికి పాత పరిచయాలు 2 సార్లు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి ఎంఐఎం నుంచి. అంటే ఇప్పుడు ముస్లిం మైనారిటీస్ మద్దతు దొరుకుతుంది, ఇండివిజువల్ లోకల్ క్యాండిడేట్ అవుతున్నాడు తను. అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీ అదేవిధంగా డివిజన్స్ లో కూడా కొంత కార్పొరేటర్లు వీటికి సపోర్ట్ గా రావడం, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే సునీత గారిని మన విషయం తీసుకున్నట్లయితే ఒక కుటుంబ పెద్దగా చనిపోయినారు. ఇంతకుముందు మిత్రులు చెప్తూ మా ఇంట్లో ఒక పెద్ద చనిపోయిండు, కుటుంబం చనిపోయింది. ఇలా కుటుంబం చనిపోయినప్పుడు ఒక మహిళని నిల్చోబెట్టినాము, వేరే వాళ్ళకి ఇవ్వకుండా క్యాండిడేట్లు ఎంతో మంది పోటీ పడుతున్నప్పటికీ కూడా ఆ కుటుంబానికి మేము ఇచ్చిన మర్యాద, వారిని గెలిపించినట్లయితే రేపు భవిష్యత్తులో ఏదైనా చేయగలుగుతాము అనేది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీకి ఇంతకుముందు మిత్రులు చెప్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఒక్క ఓటుతో జరిగేది ఏం లేదు, ఈ గెలిపోవడంలతో దేనికి సంబంధం లేదు, రాష్ట్రానికి ఉద్ధరించేది ఏం లేదు, ప్రజలకు వచ్చేది ఏం లేదు అని చెప్తున్నారు. కానీ ఇదే హరీష్ రావు గారు ఇల్లు తిరుగుతూ ఇప్పుడు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇవి నెరవేరాలంటే మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వారికి చురుకలు అంటున్నాయి. ఖచ్చితంగా రేపు భవిష్యత్తు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మీరు ఇలా బుద్ధి చెప్పినట్లయితే పార్టీ మీకు అన్ని అందిస్తుంది. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా మేము చేస్తున్నదే కరెక్టు అని ఒక నిజం చెప్పినట్లు ఉంటుంది అని చెప్పేసి హరీష్ రావు గారు కాళ్ళ చక్రాలు కట్టుకుని ఇల్లు తిరుగుతున్నారు. అంటే ఇక్కడ కూడా అంటే ఏ పార్టీని గెలిపించుకోవాలి, ఎవరి పార్టీని వాళ్ళు గెలిపించుకోవాలనే ఒక ఆలోచన విధానంతో టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు. కానీ రేపు రాబో కాలంలో ఖచ్చితంగా డివిజన్కి ఒక మంత్రిని పెడతా అని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది ఎప్పటికప్పుడు. సో ఇట్లా పార్టీలు వ్యక్తులతో పాటు వీళ్ళు చేయడం వలన ఈ రోజు ఇంతకుముందు పెద్దలు చెప్తూ హైడ్రా గురించి డిస్కషన్ చేశారు. నిజానికి కూడా హైడ్రా రావడం వలన కొంత ఏవైతే ఈ బస్తీలు ఇంతకుముందు పెద్దలు చెప్తూ బంజారా హిల్స్ మనం జూబ్లీ హిల్స్ అనగానే అద్దాల మెడలే కనపడుతున్నాయి తప్ప అద్దాల మెడల వెనకాల ఉన్న కష్టాలు తెలియట్లేదు అనేది. అంటే నిజంగా కష్టపడే వాళ్ళు ఉన్నటువంటి స్లమ్స్లలో ఉన్నటువంటి వాళ్ళు, బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మూసీ కాలువ పక్కన ఉన్నటువంటి వారి జీవితాలు ఏ విధంగా మనము ఈ హైడ్రా బుల్డోజర్లతో ఇబ్బంది పడ్డాయో పదే చూపిస్తూ చిన్నదాన్ని భూతద్దంలో చూపించుకుంటున్నటువంటి సందర్భం. అంటే ఎలక్షన్స్ రాగానే ఒక్క బుల్డోజర్ను చూపించినప్పుడు 10 బుల్డోజర్ ఇట్లా వస్తుంది అని చెప్పేసి ప్రతి చోట చూపించి అంటే నిజంగా కూడా పేదవాని మీదకి ఈ విధంగా వస్తుందా, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది, డెవలప్మెంట్ ఏంది, ఇట్లా ప్రతిదీ అంటే టీఆర్ఎస్ దాన్ని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఏం చేస్తున్నారు, మీరు చేయలేరు మేము రోడ్లు నిర్మిస్తున్నాము, లేకపోతే నిజంగా కూడా వర్షాలు వస్తే ఎక్కడ పోతే ఆ నీళ్ళు ఇళ్లలోకి రాకపోతే అని చెప్పేసి వాటిని చేస్తున్నాము, మేము డెవలప్మెంట్ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి చేస్తున్నారు కానీ నిజంగా కూడా ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో చెప్పేటువంటి పరిస్థితిలో ఏ పార్టీ కూడా లేదు. నిజంగా ప్రజలకు మేము ఈ బాగు చేసినాము, దీన్ని మించి ఇంకా మేము వేరే చేస్తున్నాము, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము రోడ్లు వేసినాము, లేకపోతే మేము ఇంత చేస్తున్నాము, ఈ పథకాలు పెట్టినాము, దీన్ని మించిన పథకం మేము మీకు అందిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు అని అంటే మరి మీరేం చేసారు ఇన్ని రోజులు? మీరు 10 సంవత్సరాలు ఆల్రెడీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఆ 10 సంవత్సరాలు చేయలేదు, నేను 2 సంవత్సరాలు ఏ విధంగా చేయగలుగుతాను? అంటే ఎదురుదాడులే తప్ప రాజకీయ దాడులు జరుగుతున్నాయి కానీ ప్రజల యొక్క అవసరాలు ఏంది, ప్రజల సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది, రాష్ట్ర అభివృద్ధి ఏంది అనేది ఇక్కడ కూడా కనపడట్లేదు. ఇక మనం బీజేపీ పార్టీ పెద్దలు ఇప్పుడాక చెప్తూ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉంది కనుక ఖచ్చితంగా దాని విషయంలో మీరు అన్నట్టు ఒక ప్లస్ అయితే అవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు గతంలో నుండి కూడా మనం ఈ 4 ఎలక్షన్స్ ఏదైతే మనం ఏర్పడిన తర్వాత 2009 కానీ 14 కానీ 18 కానీ 23 కానీ ఈ 4 ఎలక్షన్స్లలో కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు కొంతవరకు ప్రభావం చూపగలిగారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే అధికారంలో సెంట్రల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల హవానే సాగుతుంది తప్ప ఇక్కడ కూడా ఇప్పుడు బీజేపీ అంటే జనరల్ ఎలక్షన్స్ వేరు, ఉప ఎన్నిక వేరు. ఇక్కడ ఇది ఉప ఎన్నిక కావడం వలన నిజంగా కూడా బీజేపీకి మనం ఓటేసినట్లయితే ఇక్కడ కనీసం స్టేట్లో అధికారంలో లేదు, సెంట్రల్లో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేతో పెద్దగా అంత ఉపయోగం ఉండదు. ఎంపీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు ఇంకోటి క్యాండిడేట్ కూడా ఇప్పటివరకు కూడా డిక్లేర్ చేయలేకపోయారు. సో ఇది కూడా కొంత ప్రభావం చూపడానికి ఉంది. ఇక మనం హిందూ ముస్లిం అని చెప్పేసి ఏదైతే మనం అనుకుంటున్నామో
ఇప్పుడు అంత దాని గురించి చేసితే దీని వలన హిందువులకు మనం చేసినంత మాత్రాన ఒకవేళ హిందువులకే ఓట్లు వేసినైతే దీనివల్ల ఏమైనా మారుతుందా? జనరల్ ఎలక్షన్స్ అయితే సరే ముఖ్యమంత్రిగా కావచ్చు లేకపోతే ఇంకేమైనా మంత్రులు వస్తే రేపు మన రాష్ట్రానికి కొన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు ప్లస్ అవుతాయి, జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఒక ఆలోచన విధానం ఉంటుంది. కానీ దానికి దీనికి సంబంధం లేదు కనుక దాన్ని కూడా ఆలోచిస్తారని మనం చెప్పుకోలేము. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో పదే నేను అభివృద్ధి చేస్తాను, తెలంగాణ చేస్తాను అని చెప్పేసి తెలంగాణలో మేము ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మాట నిలబెట్టుకుంటాను ఇవన్నీ చెప్పడం. కానీ ఇప్పటికి వీళ్ళు ఏంటంటే బాకీ కార్డు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక బాకీ కార్డు అని చెప్పేసి 6 బాకీలు మీరు ఇంత ఉందని చెప్పేసి వాళ్ళు చూపించడం లేదు. మరి మీరు 6 బాకీలు మేము ఇంత ఉంటే మీరు 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటని వాళ్ళు ఎంతసేపు చర్యకు ప్రతి చర్యగానే చూస్తున్నారు తప్ప ప్రజలకు పనికొచ్చేటువంటిది మాత్రం ఇక్కడ ఎక్కడ చేయట్లేదు. నిజంగా కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితే జూబ్లీ ఎలక్షన్స్లలో మాక్సిమం మనం ఏది తీసుకున్నా కానీ దాదాపు ఏదున్నా ఒక ఎడ్జ్ లోనే సక్సెస్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే ఒక మహిళగా తను ఉన్నారు, ఇక్కడ ఒక యువకునిగా కనపడుతున్నాడు. సో మీరు అన్నట్టు కేసులున్నా ఏమున్నా నిజానికి చెప్పాలంటే ఏ పార్టీలో లేని వ్యక్తి ఉన్నాడు కేసు? రాజకీయాలలో ఏ పార్టీలోనన్నా కేసు లేని వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఉన్నాడని చూపించండి, భూతద్దం పెట్టినా కానీ దొరకదు. ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప రాజకీయం అవుతుంది. సో దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్తుంటారు మస్తు మంది. ఇప్పుడు చాలా మంది మనం తీసుకున్నట్లయితే గతంలో ఇప్పుడు ఇదే మాగంటి గోపినాథ్ గారు మీరు ఇంతకుముందు ఏం లేవా అంటే ఇంతకుముందు ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న 119 మంది ఎమ్మెల్యేలు మన తెలంగాణ తీసుకుని దేశవ్యాప్తంగా తీసుకున్నా కానీ ఎంపీలు తీసుకున్నా ఎవరు తీసుకున్నా కానీ ఖచ్చితంగా అంటే ఏ కేసు అనేది తర్వాత విషయం తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయాలలో ఉన్నప్పుడు కేసులు అనేది సహజం. అది అంటే ప్రతీకార చర్య కూడా కొన్ని పార్టీలు పడకున్న సందర్భంలో కూడా కొన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మన తలసాని శ్రీనివాసరావు గారు ఒక మా సందర్భంలో లేదు కేసులు అవుతుంటాయి కాకుండా ఎట్లుంటాయి అయినా మా అల్లుడు అయినప్పటికీ కూడా మేము కూడా దాన్ని కేసులు అయితే పెట్టినాం కదా, మేము ప్రతిపక్షం అయినా కానీ మేము చూడలేదు కదా అని ఒక సందర్భం. అంటే పార్టీలే, కుటుంబమే, రాజకీయమే. ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా ఎవరి ప్లస్లు మైనస్లు వాళ్ళు అంచనా వేసుకుంటూ ఎవరికి వాళ్ళు గెలుపు